తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతలు తగ్గేదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకునుంది. ఈ క్రమంలో తమ పాలనకు సంబంధించిన విజయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దూకుడుగా ముందుకు వెళ్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే విఫలమైందని విమర్శలు గుప్పిస్తోంది. పొలిటికల్ పంచాయతీలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. లగచర్ల బాధితులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 119 నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని, ఢిల్లీ వాళ్లకు జలుబు చేస్తే ఇక్కడ రేవంత్ పదవి పోతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అలాంటి రేవంత్ సర్కార్ను చూసుకొని కొంతమంది కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పదవే తుమ్మితే ఊసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీ వానికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్దైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన ఊసిపోతుంది. అందుకే అంటున్నా, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని చూసుకొని ఎగిరిపడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. కేటీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలిస్తానంటున్న కేటీఆర్ కు అంత శక్తి ఉందా అని ప్రశ్నించారు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు లాంటిదని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మర్రి చెట్టుని ఏర్లు వీకేంత దమ్మా కేటీఆర్ నీకు? ఎక్కడ మర్రి చెట్టు? ఆ ఏర్లు ఎక్కడుంటాయి? దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు. కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ దేశం మొత్తం ఉంటాయి. నువ్వు ఏర్లను, కాంగ్రెస్ పార్టీ ఏర్లను ఎప్పుడు లెంగుతావు? ఏడ వీక్తావు? ఏడైతుంది? నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత? మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ దీక్షా దివస్, కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు ఉండడంతో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత పీక్స్ కు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.